ఖతార్, ఇరాక్లకు తాకిన యుద్ధ జ్వాలలు. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం, పేలుళ్లతో దద్దరిల్లిన దోహా గగనతలం. ఇక క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం, ప్రాణ నష్టం లేదన్న ఖతార్. గగనతలాలను మూసివేసిన ఖతార్, తర్వాత బహ్రెయిన్, కువైట్. వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతీయులు సహా వేల మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం కూడా అవన్నీ మూసేస్తున్నారంట. ఎక్కడ విమానానికి యానానికి సంబంధించి ఒక దేశం నుంచి ఒక దేశం రాకపోకలు అవన్నీ కూడా నిలిపేస్తున్నారంట. దాంతో అక్కడ చిక్కుపోయేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసుల్లో భయాందోళనలు, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఖతార్లోని దోహా శివార్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఆల్ ఉదీద్పై ఇరాన్ క్షిపణుల దాడి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం కూడా విజువల్స్ కూడా ఉన్నాయి, కానీ మనకు అవి ఉన్నాయి నటున్నాయి చూడు. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. తమ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యకు దిగింది. ఖతార్, ఇరాక్లోని అమెరికా స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం దాడి చేసింది. దోహా శివార్లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహ్రాన్ క్షిపణులు ఉపయోగించింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదని, ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది. అయితే ఇరాక్లో దాడి నష్టం వివరాలు తెలియరాలేదు. అయితే ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది. ఒక్క ఖతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడా జరగలేదని తెలిపింది. తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ నెల 13 నుంచి కొనసాగుతున్న యుద్ధం అనూహ్య మలుపు తీసుకుంది. గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడతా ఉంది. తమ అణు కేంద్రంపై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అన్నే క్షిపణులతో తాము దాడి చేసినట్లుగా ఇరాన్ ప్రకటించేసింది. మొత్తం కూడా మీరు చేస్తారా అని చెప్పేసి వాళ్ళ ఎయిర్ బేస్ల పైన దాడి చేస్తూ ఉంది ఇరాన్. గగనతలాల మూసివేత. ఇరాన్ దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కువైట్, ఖతార్, బహ్రెయిన్లు తమ గగనతలాన్ని మూసివేశాయి. దీనివల్ల వందల సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గం గుండా ప్రయాణించే భారతీయులు ఎక్కడి వారక్కడే చిక్కుకుపోయే ముప్పు కూడా కనిపిస్తోంది. తాజా పరిణామాలతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏయులో కానీ తర్వాత ఇక్కడ అంటే అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నటువంటి ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళకు కూడా భయాందోళనలో ఉన్నారంట. ఎందుకంటే అక్కడ బాంబులతోటి మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి భయంతో ఉన్నారంట. మరి ఏం జరుగుతుందో చూడాలి. అమెరికానేమో శాంతి అని చెప్పేసి చెప్తాడు, శాంతి బహుమతి అని చెప్పేసి పాకిస్తాన్ వాడొచ్చి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి అదేది ప్రపంచ శాంతి దూతగా బహుమతి అని చెప్పేసి వాడు చెప్తాడు. వాడు చెప్పిన తెల్లారే వీడు అమెరికా వాడు బాంబులు వేయించేసిండు ఇట్లా ఇరాన్ పైన. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఎట్లా సర్దుమనగాలి, దీనికి సంబంధించి ఎట్లా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంది, ఏది యుఎన్ఏ. ఈ ఐక్యరాజ్య సమితి ఉంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇది ఉంటే అసలు యాక్చువల్గా ప్రపంచంలో ఒక దేశానికి సంబంధాలు కానీ, తర్వాత ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ, శాంతికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇట్లా రకరకాలుగా ఐక్యరాజ్య సమితి కొన్ని తీర్మానాలు చేసుకుంటుంది. దాంట్లో శాశ్వత సభ్య దేశాలుగా 5 దేశాలు ఉన్నాయి. భారత్కు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలని చెప్పేసి రష్యా డిమాండ్ చేస్తూ ఉంది. మనకు సపోర్ట్ చేస్తుంది ఏంటంటే రష్యా ఒకటి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంది. అందులో సభ్య దేశాలుగా ఇప్పటి వరకు ఇక్కడ అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, తర్వాత బ్రిటన్, ఈ 5 దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా అంటే వీటో అధికారం కలిగినటువంటి దేశాలుగా ఉన్నాయి. అయితే భారత్కు కూడా ఇక్కడ శాశ్వత సభ్య దేశంగా అంటే శాశ్వత సభ్యత్వం కల్పించాలి, తర్వాత వీటో అధికారం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రష్యా మన తరఫున కొట్లాడుతూ ఉంది. కాకపోతే చైనా వాడు కానీ ఇక్కడ అమెరికా వాళ్ళు కానీ దాన్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ శాతం చైనా వాడు అడ్డుకుంటా ఉన్నాడు. ఎందుకంటే వానికి పక్కకున్నాం కాబట్టి వానికి ఉంటుంది కాబట్టి అట్లా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితి మరి యుద్ధాలను ఆపుతుందా? ఎందుకంటే రకరకాలుగా భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధం కానీ ఒక రకంగా జరిగింది ఇంతకుముందు. మనమే మాట్లాడుకొని అయిపోయింది అది. ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ ఉక్రెయిన్కు, రష్యాకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. మీరు వీటన్నిటిని ఆపాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ నిర్ణయం తీసుకుంటుంది కానీ వీళ్ళకు నిజంగా ఈ యుద్ధం ఆపేటువంటి శక్తి ఉందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే అంత శక్తి లేదు. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి సైన్యం ఐక్యరాజ్య సమితికి పెద్దగా లేనట్టుగా అనిపిస్తూ ఉంది. తర్వాత బింబులు వాటిని అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎట్లా అనేటువంటి విషయం పైన అంటే శాంతి అనేటువంటి మాట చెప్పడం ద్వారా మాత్రమే ఒక రకంగా అడ్డుకునేటువంటి
చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప నిజంగా మీరు ఒకవేళ మీరు బాంబులు వేస్తే మీపైన బాంబులు వేస్తానరా బాబు అనే బెదిరించే పరిస్థితి ఐక్యరాజ్య సమితికి లేదు. సరే ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ధ్వంసమైనటువంటి అంబులెన్స్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. చిత్రాన్ని మొత్తం కూడా బాంబులే. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.